బ్రహ్మ మానసపుత్రులైన సనకాదులు భగవంతుని దగ్గర ఒక వరం తీసుకున్నారు. ఎప్పుడైనా వాళ్లకు కోరిక కలిగినప్పుడు ఏ దేవతలనైనా సందర్శించుకునే గొప్ప వరాన్ని వాళ్ళు పొందారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని దర్శించుకోవాలని వైకుంఠానికి బయలుదేరుతారు. అక్కడ జయ విజయులు కాపలాగా ఉంటారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏకాంతవాసంలో ఉన్నారు, ఇప్పుడు సమయం కాదని భావిస్తారు. వాళ్ళకి కోపం వచ్చేసి మీరు వైకుంఠానికి దూరం అవుతురుగా కానీ శాపం ఇస్తారు. అది విన్న జయ విజయులు శ్రీ మహావిష్ణువు దగ్గర విలపిస్తారు. శ్రీ మహావిష్ణువు వారిని ఊరడించి 3 జన్మలలో వైరంతో నా దగ్గరికి వస్తారా, 7 జన్మలలో మైత్రితో అనగా స్నేహభావంతో వస్తారా అని అడుగుతారు. 7 జన్మలు స్నేహభావంతో మేము ఉండలేము, 3 జన్మల వైరంతోనే మేము చేస్తామని వాళ్ళు విష్ణుమూర్తికి విన్నవించుకుంటారు. ఈ 3 జన్మలు ఏంటి? హిరణ్యకశిప, హిరణ్యాక్ష, రావణ, కుంభకర్ణులు, జరాసంధ, శిశుపాల. ఈ 3 జన్మలు 3 అవతారాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు జన్మిస్తారు. దక్ష ప్రజాపతి, ప్రజాపతులలో ప్రథముడైనటువంటి దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దితి అతిథిని దక్ష ప్రజాపతి కశ్యప మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. కశ్యప మహర్షి తపస్సు చేసుకుంటుండగా దితిదేవి అందంగా అలంకరించుకొని సంధ్య వేళ తన కోరిక తీర్చమని కోరుకుంటుంది. కశ్యప మహర్షి ఇది సమయం కాదు, రుద్రుడు రుద్రగణాలతో తాండవం చేసే సమయము అని చెప్పి నివారిస్తే ఆమె మాట వినక బలవంతంగా కోరికను తీర్చమని కోరిక తీర్చుకుంటుంది. దాని ప్రభావంలో నీకు రాక్షస కుమారులు పుడతారు అని చెప్తారాయన. శాపం పొందిన జయ విజయులే దితి కడుపున హిరణ్యకశిపులాగా జన్మనెత్తుతారు. వీళ్ళు పుట్టినది మొదలు దేవతలను, వేదాలు చదివేవారిని, దేవుణ్ణి నమ్ముకున్న భక్తులను విపరీతంగా అవమానిస్తూ, బాధిస్తూ, చంపివేస్తూ ఉంటారు. ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తారు, మిగతా లోకాలని ఆక్రమించేసి విపరీతమైన అనర్థాలు సృష్టిస్తూ ఉంటారు. హిరణ్యాక్షుడు ఒకరోజు భూమాతను చాపలాగా చుట్టి సముద్ర గర్భంలో కలిపేస్తాడు. అప్పుడు దేవతలు, మునులు వెళ్ళి బ్రహ్మదేవుని మొరపెట్టుకుంటే, బ్రహ్మ విష్ణువును స్తుతిస్తే విష్ణువు వరాహ అవతారం ఎత్తి సముద్ర గర్భంలో నుండి భూమిని పైకి తీసుకొచ్చి మలములో దాక్కుని ఉన్న హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. ఇది ఇతిహాసం. ఇక్కడ గమనించండి, మూలాధార చక్రము మన చిట్ట చివరి వెన్నుపూసలో సుషుమ్నా నాడిలో ఉంటుంది. మనకు పెద్ద పేగుల ద్వారా మలం బయటికి వెళ్తుంది, మలద్వారం చిట్ట చివరినే ఉంటుంది. ఈ మూలాధార చక్రానికి వినాయకుడిని పెట్టాం. మీకు నిన్న వినాయకుని స్టోరీలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, గమనించండి. ప్రప్రథమంగా అదే వస్తుంది. రాక్షసులు, దుష్టశక్తులు మన రాజే కదా పరిపాలించేదని అవి అక్కడ అల్ప సంతోషంతో ఎగురుకుంటూ ఉండటానికి దేవుడు తన తెలివితేటలతోటి సృష్టించాడు విష్ణుమూర్తి. లయకారకుడు అయిన పరమశివుణ్ణి గజాసురుని ఉదరంలో బంధించేటట్టు అతని బుద్ధి కలిగించి బ్రహ్మను వరం కోరుకునేటప్పుడు ఇవన్నీ సృష్టి కార్యక్రమంలో తన తెలివితేటలతోటి విష్ణుమూర్తి చేసే క్రియలు. మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. మూలాధార చక్రం నుండి జీవుణ్ణి పైకి తీసుకొచ్చే విధానమే మన శరీరంలో ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఆత్మ అనగా మనము, పరమాత్మ అనగా బ్రహ్మ పదార్థము, జీవాత్మ అనగా మన మనసు ఇష్టం వచ్చినట్లు పరిగెత్తుతూ ఉంటుంది. ఈ జీవాత్మను ఆత్మసాక్షిగా
మన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది అది పెట్టే టార్చర్కు. ఏది కావాలంటే అది అడుగుతుంది, ఎక్కువ చెడునే అట్రాక్ట్ అవుతుంది. రజోగుణానికి తామస గుణానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. మూలాధారం నుంచి పైకి తీసుకొచ్చి అమ్మవారిని స్వాధిష్టానం నుంచి స్వాధిష్టానం అనగా జలతత్వము, స్వాధిష్టాన చక్రం, ఇక్కడ బ్రహ్మాది దేవుడు. ఈ 2 చక్రాలను సాధించడమే హిరణ్యాక్షుని పాత్ర ద్వారా మనకు యోగశాస్త్రంలో పెద్దలు వివరించారు.